Whoever joined, thank you so much for joining in this program. So, many people want to become rich, and uh, and many people can't become rich. The reason ఏంటంటే they don't want to learn. Majority of them not ready to learn. మనం మన టీవీ 9 కానీ మన టీవీ 5 కానీ ఏదైనా ఒక ఛానల్ పెట్టి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎన్ని స్కాములు జరుగుతున్నాయి అనేది. రైట్? ఎవ్రీడే ఒక స్కామ్, చిట్టి రిలేటెడ్ అంటారు, కరక్కాయలు రిలేటెడ్ అంటారు, లేదంటే క్యాండిల్ మిషన్ అంటారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్? సో ఆల్ దీస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పీపుల్ డోంట్ వాంట్ టు లెర్న్, బట్ దే వాంట్ టు బికమ్ రిచ్ వెరీ ఫాస్ట్. సో ఎవడో వచ్చి ఏదో చెప్తాడు, సో యూ కెన్ బికమ్ రిచ్ బై డూయింగ్ దిస్ బిజినెస్ అంటే కనుక దెన్ దీస్ గైస్ విల్ స్టార్ట్ ద బిజినెస్. ఓకే, బట్ ద ప్రాబ్లం ఏంటంటే వితౌట్ ప్రాపర్ లెర్నింగ్, వితౌట్ ప్రాపర్ ఆ ఇండస్ట్రీ ఏంటి, ఆ బిజినెస్ ఏంటి, లేదంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి తెలుసుకోకుండా బ్లైండ్గా వెళ్ళిపోతే దెన్ యు ఆర్ లాస్. యూ కాంట్ క్రియేట్ వెల్త్. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ కరెంట్ సినారియో. ఈవెన్ ఇప్పుడు మీ గ్రూప్ చూసుకుంటే కనుక దెర్ ఆర్ 200+ మెంబర్స్. ఎస్ ఆర్ నో? సో ఈవెన్ ఒక గ్రూప్లో అయితే 800 మెంబర్స్ కూడా ఉన్నారు. ఐ డోంట్ నో ఆ గ్రూప్కి వెళ్ళిందా లేదా అనేది, బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. పీపుల్ డోంట్ వాంట్ టు లెర్న్, దే డైరెక్ట్లీ వాంట్ టు బికమ్ రిచ్. ఓకే, మీరైతే కనుక హూ ఎవర్ జాయిన్ హియర్ లెర్నింగ్కి జాయిన్ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. ఈ వెబినార్ అయితే కనుక హార్డ్లీ 1 అవర్ ఉంటుంది. బేసికల్లీ ఇట్స్ అ సెల్ఫ్ రియలైజేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అండ్ కిడ్స్ రిలేటెడ్ మనం డిస్కస్ చేద్దాం. హౌ యూ కెన్ క్రియేట్ వెల్త్ ఫర్ యువర్ కిడ్స్ అండ్ హౌ టు మేక్ ఈవెన్ 100 crore rupees అనే దాని మీద కూడా డిస్కషన్ ఉంటుంది. సో దట్స్ అ స్మాల్ పాయింట్ ఇన్ ద టోటల్ presentation. Okay, and how many of you have kids? First of all, I want to understand, like how many of you want, like, sorry, the question is how many of you have one kid or two kid and వాళ్ళు ఏం చదువుతున్నారు? This you better mention here. And if you are unmarried అని కూడా మెన్షన్ చేయండి. That's more clear. If you have one kid, you can say one kid and maybe second class, third class, 10th class, something like that. If you have two kids, first kid ఏం చదువుతున్నాడు అండ్ మీరేం లైక్ సెకండ్ కిడ్ ఏం చదువుతున్నాడు అనేది మెన్షన్ చేయండి. If you are unmarried, you can mention that also. Even unmarried people can attend this program. But if you have kids, it's more suitable. BTech, okay, UKG, two kids, inter first year, 9th class, first kid LKG and second kid 2 years, okay, good. Yeah, everyone please mention here. Nursery, one kid, okay, good then. So happy Children's Day to whoever have kids. So thank you so much for joining in this. Okay, next, direct question. How much wealth you think you can pass to your kids? ఎంత వెల్త్ మీరు మీ కిడ్స్కి పాస్ చేయగలని అనుకుంటున్నారు అంటిల్ రిటైర్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ద టైం మీరు వర్క్ చేస్తారు కదా? సో ఎంత వెల్త్ మీరు మీ కిడ్స్కి పాస్ చేయగలని అనుకుంటున్నారు? ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మీ కరెంట్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మీకు తెలుసు. యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ సంథింగ్ కదా. ఎంత వెల్త్ మీరు మీ కిడ్స్కి పాస్ చేయగలని అనుకుంటున్నారు బై ద టైమ్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్, లేదా మీ కిడ్స్కి 18-20 years వచ్చే టైంకి ఎంత వెల్త్ మీరు పాస్ చేయగలని అనుకుంటున్నారు? Good number, 10 crore, 3 crore, 1 crore from my side, 1 crore, 5 crores, 1 crore, 1 crore, 10 crore, 3 crore, 1 crore. గుడ్. సో అందరూ మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే. 1 crore మినిమం అనేది ఒక స్టాండర్డ్ లైన్ పెట్టుకున్నట్టున్నారు. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ యూ టు పాస్ దిస్ వెల్త్ టు యువర్ కిడ్స్. ఆర్ యూ డూయింగ్ జాబ్ ఆర్ బిజినెస్? I want to understand, are you doing job or business? I want to understand about you first. Job, work, business, job. So majority of them are in job, I think. Then, yeah, everyone please respond so that I can understand and I can talk related to that.
Business, job and agriculture. Good. Okay, job. Fine. So, this is my last question. If you are in job, what kind of a job it is? And if it is a business, what kind of a business it is? So, job mean maybe software engineer or a farmer, ఏదో ఒకటి ఉంటుంది కదా, teacher, lawyer, doctor, something. You mention your profession, and I want to understand if it is a business, you mention what kind of a business it is అనేది. Private teaching, teacher, software, lecturer, good. No job. Software supervisor engineer, accountant, design manager, government job, business, manufacturing, purchase sarees. Okay, good. Oh, good. Then, yeah. Okay. సి మనమందరం కూడా వీ వాంట్ టు బి హ్యాపీ, ద ఫస్ట్ పార్ట్. సెకండ్ ఏంటంటే మన పిల్లలు, మన కిడ్స్ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాం. ఇది కామన్ థింగ్ ఇన్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైఫ్. ఓకే, కానీ ఏంటంటే మధ్యలో మన ఇన్కమ్ చాలక, లేదంటే ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి, లేదంటే మనకుండే డ్రీమ్స్ మనం మీట్ అవ్వలేక చాలా మంది ఎస్పెషల్లీ మెన్ స్ట్రగుల్ అలాట్. అండ్ ఉమెన్ వచ్చేటప్పటికి దాని రిలేటెడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. సో బోత్ ద జెండర్స్ మనం చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ ఫర్ మేకింగ్ ద హోమ్ హ్యాపీ. ఎస్ సార్. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ గోల్ ఏంటంటే వీ వాంట్ టు క్రియేట్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎ వెల్త్. కొంత అమౌంట్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ అది మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి, అండ్ దాని తర్వాత మన కిడ్స్కి కూడా పాస్ చేయాలనేది వన్ ఆఫ్ ద విష్. ఓకే, బట్ మనం చూసుకుంటే కనుక డైలీ డైలీ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోతున్నాయి, అండ్ ఇన్కమ్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ పెరిగినంత ఫాస్ట్గా మన ఇన్కమ్ అనేది పెరగట్లేదు. ఓకే, అండ్ ఈ సిచ్యువేషన్లో మెజారిటీ పీపుల్ లోన్స్, ఈఎంఐస్, హోమ్ లోన్ మేజర్గా చూసుకుంటే కిడ్స్కి ఏం పాస్ చేస్తారంటే దిల్ సే హోమ్. ఓకే, వెల్త్ రిలేటెడ్ ఏం పాస్ చేస్తారంటే దెర్ ఇస్ నథింగ్. నేను అక్కడెక్కడో ప్లాట్ కొన్నాను, అది ఒకటి ఉంది, అది వాల్యూ పెరిగితే దెన్ ఐ కెన్ పాస్ దట్ టు మై కిడ్. అండ్ రిటైర్మెంట్కి గోల్ ఏముంది అని అడుగుతా, జనరల్గా ఫైనాన్షియల్ కన్సల్టింగ్ అన్నది. సో ఇట్స్ ఓకే, మీ కిడ్కి హౌస్ ఇస్తానన్నారు, బట్ యాక్చువల్లీ మీ రిటైర్మెంట్కి ఏముంది అనేది నా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నా రిటైర్మెంట్కి కూడా హౌస్ అంటాడు. అండ్ ఈ హౌస్ లోన్ నెక్స్ట్ 20 years నేను కడితే ఆ హౌస్ నాది అవుతుంది. సో దట్ ఈస్ మై రిటైర్మెంట్ ఫండ్ అంటాడు. దెన్ వాట్ అబౌట్ యువర్ కిడ్? ఇప్పుడు ఆల్రెడీ మీరు హౌస్ కట్టింది మీ ఏజ్ 35-40 ఉన్నప్పుడు యు ఆర్ బయింగ్ ద హౌస్. అది ఓ 20-30 yearsలో బాధపడిపోతుంది. అంటే బై ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ దట్ ఈస్ అ ఓల్డ్ ప్రాపర్టీ. అఫ్ కోర్స్ దాని వాల్యూ హై ఉన్నా కానీ. అండ్ ఆఫ్టర్ దట్ యువర్ కిడ్స్ షుడ్ స్టే ఇన్ దట్ హౌస్ ఫర్ నెక్స్ట్ 30-40 years, రైట్? అంటే 70 ఏళ్ళు ప్రాపర్టీ అవుతుంది అది మీ కిడ్స్కి, మీరు పాస్ అయ్యి మీ కిడ్స్కి ఇవ్వడానికి. సో ఓన్లీ హౌస్ అనేది ప్రతిదానికి పెట్టుకోవద్దు, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హోమ్ లోన్. డోంట్ కన్సిడర్ హౌస్ ఈజ్ యువర్ పాసింగ్ వెల్త్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద రియల్ వెల్త్. ఇట్స్ అ క్యాష్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక బీయింగ్ బ్రోక్ ఈజ్ అ హార్డ్. అట్ ద సేమ్ టైం అంటే బ్రోక్ అంటే అప్పులు, లోన్లు, ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ని ఫేస్ చేయడం అనేది హార్డ్. గెట్టింగ్ రిచ్ ఆల్సో హార్డ్. డబ్బులు సంపాదించి వెల్త్ క్రియేట్ చేయాలన్నా కానీ దిస్ ఈజ్ ఆల్సో హార్డ్. మనం ఈ రెండిట్లో ఒక హార్డ్ అయితే చూస్ చేసుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వీ నీడ్ టు చూస్ వన్ హార్డ్ అవుట్ ఆఫ్ దీస్ టూ చాయిసెస్. ఓకే, లేదంటే కనుక వీ కాంట్ బీ హ్యాపీ, అండ్ అట్ ద సేమ్ టైం అవర్ కిడ్స్ ఆల్సో కాంట్ బీ హ్యాపీ. ఓకే, నాకైతే మీ సైడ్ నుంచి ఐ నీడ్ 100% ఫోకస్. ఎందుకంటే వితౌట్ ఫోకస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఫోకస్ ఈజ్ వాట్ ఇట్ సెపరేట్స్ ఫ్రమ్ ఆర్డినరీ ఫ్రమ్ ఎక్స్ట్రాడినరీ. ఫోకస్ అనేది ఆర్డినరీ పీపుల్ని, ఎక్స్ట్రాడినరీని సెపరేట్ చేస్తూ ఉంటుంది. యూ కెన్ డూ 100 things బై జస్ట్ స్విచ్ ఆన్ దిస్ వెబినార్ అండ్ దెన్ కంటిన్యూ. మీరైతే కనుక ఇంకో 100 పనులు చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో ఫర్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే స్విచ్ ఆన్ యువర్ వీడియో సో దట్ ఐ కెన్ సీ. ఆప్షన్ ఉందా మీకు వీడియో స్విచ్ ఆన్ చేసే ఆప్షన్? ఇఫ్ ఎస్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో సో దట్ ఐ కెన్ సీ. సో డోంట్ డూ ద రిమైనింగ్ థింగ్స్. నా రికమెండేషన్, వాచ్ దిస్ అండ్ కంప్లీట్లీ అటెండ్ ద ప్రోగ్రామ్. వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ 1 hour మోస్ట్లీ, తప్పితే 1.5 hour. ఓకే, సో దట్ యూ కెన్ లెర్న్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ దిస్ వెబినార్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు సెల్ ఎనీథింగ్ ఇన్ దిస్ వెబినార్. బీ క్లియర్ ఆన్ ఇట్.
I don't want to sell, but I will tell you importance of certain things. కొన్ని important things చెప్తాను. But I'm not going to sell you anything. So don't feel ఎండింగ్లో ఏదో ఒకటి ఉంటుంది కొనాలి ఈ టైప్లో అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ మై ప్రోగ్రామ్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ఓకే, సో ఫోకస్ ఆన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ నౌ ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. నేను మిమ్మల్ని ఒక 10 క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ సింపుల్ బట్ నాట్ ఈజీ. అండ్ దీనికి ఆన్సర్స్ అనేది మీరు నాకు రాయాల్సిన అవసరం లేదు, మీకు మీరు అనుకుంటే చాలు. యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ మీ. ఓకే, మీకు మీరు రాసుకోండి. అండ్ ఇట్స్ అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్. మీకు ఇది కంఫర్ట్ అయితే ఉండదు, హ్యాపీగా అయితే ఉండదు ఈ క్వశ్చన్స్ మీరు విన్న తర్వాత. ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ కంటిన్యూ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, డోంట్ ఆన్సర్ ఇన్ ద చార్ట్లో ఏంటంటే డన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ డన్, సెకండ్ డన్, థర్డ్ డన్, ఫోర్త్ డన్, ఫిఫ్త్ డన్, ఈ టైప్లో నాకు డన్ అనేది పెట్టండి. లేదంటే మీకు అయిపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ పెట్టినా మెన్షన్ చేసిన ప్రాబ్లం లేదు. ఆన్సర్ ఆనెస్ట్లీ టు యువర్ సెల్ఫ్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు బి, ఇఫ్ యువర్ చైల్డ్ ఆస్క్డ్ యూ టుడే, డాడీ ఆర్ మమ్మీ, హౌ డు ఐ బికమ్ రిచ్, వుడ్ యూ హ్యావ్ ఎ క్లియర్ ఆన్సర్ ఆర్ యూ జస్ట్ హోపింగ్ ఈ వేళ అవ్వచ్చు అని? హౌ టు బికమ్ రిచ్ అని మీ కిడ్ మిమ్మల్ని అడిగితే కనుక డూ యూ హ్యావ్ ఆన్సర్ ఆర్ జస్ట్ యూ ఆర్ హోపింగ్? Just think for yourself. If it is done, mention first done. Think, just think. I'll give time. If your child asked you today, how to become rich, అనే క్వశ్చన్ అడిగితే కనుక డూ యూ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఆన్సర్ బై డూయింగ్ దిస్ యూ కెన్ బికమ్ రిచ్? లేదంటే బై డూయింగ్ దిస్ ఐ హోప్ యూ కెన్ బికమ్ అ రిచ్, బై డూయింగ్ దిస్ పర్టికులర్ జాబ్ యూ కెన్ బికమ్ అ రిచ్, బట్ ఇట్ ఇస్ ఐఎమ్ నాట్ షూర్. This is the first question. I think think from your side. And I received very less duns. Okay. So the second question, if your kids grow up exactly like you, మీలాగే మీ కిడ్స్ కూడా పెరుగుంటే ఓకే, సేమ్ మైండ్ సెట్ మీకుండే మైండ్ సెట్ ఉంది, ఆయనకు కూడా సేమ్ హ్యాబిట్స్ ఉన్నాయి, సేమ్ మనీ బిహేవియర్ ఉంది, విల్ దే బికమ్ వెల్దీ ఆర్ విల్ దే బికమ్ వర్రీడ్? సేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ, సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది, సేమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ ఉన్నాయి, సేమ్ కైండ్ ఆఫ్ మనీ బిహేవియర్ ఉంది మీలాగే. Do you think will they become wealthy or worried? Think. It is question to you yourself have to answer. Done అయితే మళ్ళీ చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సెకండ్ డన్. సేమ్ యాజ్ లైక్ యూ, మీ మైండ్ సెట్ ఉంది, మీ హ్యాబిట్స్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ హ్యాబిట్స్, సేమ్ మనీ బిహేవియర్ ఉంది. విల్ దే బికమ్ వెల్దీ ఆర్ వరీడ్? థింక్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్స్ ద వన్ మనీ లెసన్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు లెర్న్ అండ్ హానెస్ట్లీ యూ ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఇట్? ఒక మనీ లెసన్ ఇదైతే మీరు మెన్షన్ చేయొచ్చు కూడా, దిస్ మనీ లెసన్ ఐ లెర్న్డ్. సో మనీ లెసన్ కెన్ బి యూ హ్యావ్ టు సేవ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ శాలరీ. ఇట్స్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. యూ హ్యావ్ టు సేవ్ ఆర్ ఇన్వెస్ట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ శాలరీ. యూ హ్యావ్ టు స్టార్ట్ సేవింగ్ మనీ ఫ్రమ్ మేబీ 10th క్లాస్ 10th ఇయర్ నుంచే అట్లీస్ట్ ఒక 1000 or 2000 రూపీస్ ఎవ్రీ మంత్ సేవ్ చేసుకో, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ అట్లీస్ట్ డిబ్బీలో అయినా వేసుకో. అండ్ డోంట్ స్పెండ్ వెన్ యూ డోంట్ హ్యావ్ మనీ. అండ్ ఫాదర్ దగ్గర మదర్ దగ్గర తీసుకోవడం, ఇలాంటివి తీసేసుకుని జస్ట్ లైక్ దట్ ఖర్చు పెట్టేయడం, ఇలాంటివన్నీ కూడా మనీ లెసన్స్. సో సేవింగ్స్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, డబ్బులు అంటే జాగ్రత్తగా ఉండాలి, వాల్యూ ఇవ్వాలి డబ్బులకి. సో దీస్ అండ్ ఆల్ మనీ లెసన్స్. వాట్స్ ద వన్ మనీ లెసన్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు లెర్న్ అండ్ ఆనెస్ట్లీ యూ ఆల్సో ప్రాక్టీసింగ్ ఇట్? మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అండ్ మీ కిడ్స్కి కూడా అది పాస్ చేద్దామని అనుకుంటున్నారు. డన్ అయితే కనుక ప్లీజ్ మెన్షన్ డన్ హియర్.
థర్డ్ డన్. ఇవన్నీ సెల్ఫ్ రియలైజింగ్ క్వశ్చన్స్, సో ఇట్ విల్ గివ్ మోర్ క్లారిటీ టు యూ. మీకైతే మోర్ క్లారిటీ ఇస్తాయి. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్. ఆర్ యూ ప్రిపేరింగ్ యువర్ కిడ్స్ ఫర్ ఎ సేఫ్ ఫ్యూచర్ ఆర్ ఏ ఫ్యూచర్ వేర్ దే మస్ట్ ఫైట్ ద సేమ్ బ్యాటిల్స్ యూ ఫాట్? డోంట్ టెల్ జనరల్గా నేను హౌస్ కొన్నాను ఈఎంఐ మీద, సో ఐఎమ్ ప్రిపేరింగ్ కిడ్స్ ఫర్ గ్రేటర్ ఫ్యూచర్ అనేది చెప్పొద్దు. ఓకే, ఆర్ యూ ప్రిపేరింగ్ యువర్ కిడ్స్ ఫర్ ద సేమ్ ఫ్యూచర్ ఆర్ ఏ ఫ్యూచర్ వేర్ దే మస్ట్ ఫైట్ ఫర్ ద సేమ్ బ్యాటిల్స్ యూ ఫాట్? మీరు పడిన కష్టాలే మీ కిడ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా, లేదు అంటే ఎనీథింగ్ ఎల్స్? ఓకే, ఫైన్, డన్. ఐఎమ్ ప్రిపేరింగ్ మై కిడ్స్ అంటే డన్ డన్. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ ఏఐ కానీ ఆటోమేషన్ కానీ 30% ఆఫ్ ద జాబ్స్ని తీసేసుకుంటే, విల్ యువర్ ఫ్యామిలీ బీ అమాంగ్ దోస్ హూ అడాప్ట్ ఆర్ అమాంగ్ దోస్ హూ కొలాప్స్? సో 30% జాబ్ తీసేసుకుంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతా, మా విలేజ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి పని చేసుకుంటా, నా జాబ్ పోతే కనుక మా ఊరికి వెళ్ళిపోతా, అక్కడ పొలం పనులు చేసుకుంటా, ఇలాంటివి అయితే చెప్పొద్దు. ఇఫ్ ఏఐ ఆర్ ఆటోమేషన్ 30% ఆఫ్ ద జాబ్స్ని తీసేసుకుంటే, మీ ఫ్యామిలీ దాన్ని అడాప్ట్ చేసుకుని అదే వేలో ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందా, లేదా అంటే ఆ కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ అయితే ఉందా? సో దీనికి ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఇదే మీరు ఆలోచించండి. కోవిడ్ టైం వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు బాగున్నాయో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగలిగారు, త్రూ రెఫరెన్సెస్ కానీ త్రూ మనీ కానీ దే కుడ్ ఏబుల్ టు అడ్మిట్ ఇన్ హాస్పిటల్స్. మెనీ పీపుల్ దే కుడెంట్ అడ్మిట్ ఇన్ హాస్పిటల్స్. ఈ ఈవెన్ అంటే వాళ్ళకి హాస్పిటల్ దగ్గర ఉన్నా కానీ దే కుడెంట్ అడ్మిట్ ఇన్ హాస్పిటల్స్ బికాస్ దే డజంట్ హ్యావ్ మనీ. సో ఈ కైండ్ ఆఫ్ పాండమిక్స్ కానీ ఏదైనా వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే ద మోర్ మనీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ సర్వైవల్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇంజెక్షన్ కొనుక్కోగలిగితే వాళ్ళు బతికేస్తారా అని నేను చెప్పట్లా. ఓకే, ఈవెన్ ఇంజెక్షన్ కొనుక్కుని వేసుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. బట్ అట్లీస్ట్ ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకుని దెన్ ఫెయిల్ అయితే దట్ ఈస్ ఓకే. ఓకే, బట్ అట్లీస్ట్ ఆ స్కోప్ అయినా ఉండాలి కదా. వీ కాంట్ గివ్ అప్ లైఫ్ జస్ట్ లైక్ దట్. ద సేమ్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్స్ కానీ చాలా బాగా జరుగుతున్నాయి. ఎక్స్పెక్టెడ్ ఏంటంటే 30% ఆఫ్ ద జాబ్స్ పోతాయి అనేది. సో విల్ యువర్ ఫ్యామిలీ బీ అమాంగ్ దోస్ దాన్ని అడాప్ట్ చేసుకుని కంటిన్యూ చేసే దానిలో ఉందా, లేదంటే కొలాప్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? డన్. ఫిఫ్త్ ఆల్సో థింక్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ఆల్ వెరీ డీప్ క్వశ్చన్స్. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్. ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ హౌ మెనీ రియల్ వెల్త్ స్కిల్స్ హ్యావ్ యూ యాక్చువల్లీ లెర్న్డ్? ఎన్ని రియల్ వెల్త్ స్కిల్స్ మీరు నేర్చుకున్నారు ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్? సో ఇక్కడ నాకైతే ఆన్సర్ ఇది వద్దు. లైక్ నేను బీటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, ఎంసీఏ చేశాను, గ్రాడ్యుయేషన్ చేశాను, లేదంటే డాక్టర్ అయ్యాను. దిస్ అండ్ ఆల్ లైక్ మీరు చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చింది. ఓకే, దాని గురించి మీకు ఒక జాబ్ ఏదో ఒకటి వచ్చి ఉంటుంది ఆల్రెడీ, యు ఆర్ ఎర్నింగ్ మనీ. బట్ రియల్ వెల్త్ స్కిల్స్ అది దాటిన తర్వాత డిడ్ యూ లెర్న్ ఎనీ రియల్ వెల్త్ రిలేటెడ్ స్కిల్స్ అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు బిల్డ్ వెల్త్ a part of your job or regular income? If it is done, like నేను ఈ క్వశ్చన్కి నాకు నేను ఆన్సర్ ఇచ్చుకున్నాను అని అనుకుంటే డన్ అని మెన్షన్ చేయండి. సిక్స్త్, డన్. హౌ మెనీ రియల్ వెల్త్ స్కిల్స్ యూ యాక్చువల్లీ లెర్న్డ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ గ్రాడ్యుయేషన్? ఓకే, గ్రాడ్యుయేషన్ ఆర్ మీరు చేసిన 15 years స్టడీ ఆర్ 18 years స్టడీ తోటి యూ ఆల్రెడీ గాట్ జాబ్, యూ ఆర్ ఎర్నింగ్ మనీ, దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్కిల్.
బట్ ఆఫ్టర్ దట్ హౌ మెనీ రియల్ వెల్త్ స్కిల్స్ యూ ల్యాండ్ అనేది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఆర్ యూ టీచింగ్ యువర్ కిడ్స్ హౌ టు మేక్ మనీ ఆర్ ఓన్లీ హౌ టు స్టడీ ఫర్ ఎ జాబ్ దట్ మే నాట్ ఎగ్జిస్ట్? ఆర్ యూ టీచింగ్ యువర్ కిడ్స్ హౌ టు మేక్ మనీ యాజ్ ఆఫ్ నౌ? అంటే మేబీ వాళ్ళు 5th ఆర్ 10th క్లాస్ ఆ టైప్లో ఉంటే కనుక యూ కెన్ టీచ్ దెమ్. ఇఫ్ దే ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఎల్కేజీ యూకేజీ లేదంటే 3rd క్లాస్ 4th క్లాస్ ఈ టైప్లో ఉంటే కనుక యూ కెన్ టెల్ దెమ్ సేవ్ మనీ, డిబ్బీలో డబ్బులు వేయించడం ఇలాంటివన్నీ చేయొచ్చు, రైట్? కిడీ బ్యాంక్. సో మీరైతే కనుక ఆర్ యూ టీచింగ్ యువర్ కిడ్స్ హౌ టు మేక్ మనీ ఆర్ జస్ట్ స్టడీ అండ్ గెట్ ఎ జాబ్, ఈ ఎన్ఐఐటి ఐఐటి ఇలాంటి వాటిలోకి జాయిన్ అయ్యి మీరు కంప్లీట్ చేస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఆ టైప్లో దానికి పుష్ చేస్తున్నారా? అండ్ హౌ యూ ప్రిపేరింగ్ యువర్ కిడ్స్, మీ కిడ్స్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ మనీ మేకింగ్ అనేది. లేదు అంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్. 7th డన్. ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రం రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇక్కడ గ్రూప్లో చాలామంది ఉన్నారు కానీ బట్ ఐ కుడెంట్ సీ రెస్పాన్స్ ఫ్రమ్ మెనీ పీపుల్. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇఫ్ యూ కాంట్ షో ఎనర్జీ యూ కాంట్ క్రియేట్ వెల్త్. అండ్ నేను అడిగేది హార్డ్లీ డన్ అని 4 లెటర్స్ వర్డ్ రాయమంటున్నా చాట్ బాక్స్లో. ఇఫ్ యు ఆర్ లేజీ ఫర్ డూయింగ్ ఇట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ వెల్త్ క్రియేషన్. నెక్స్ట్ 8th. వెన్ యువర్ చైల్డ్ బికమ్ 25, డూ యూ వాంట్ దెమ్ టు థ్యాంక్ యూ ఆర్ సైలెంట్లీ బ్లేమ్ యూ? అండ్ దీనికి ఇంకొకటి చెప్తాను. అంటే మీ అబ్బాయి ఆర్ అమ్మాయి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పాలని మీరు అనుకుంటున్నారా, లేదంటే సైలెంట్గా తిట్టుకోవాలని అనుకుంటున్నారా? మనం చూసుకుంటే కనుక ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, మన తాతలు బాగా సంపాదించి ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని, లేదంటే మా నాన్న నాకు డబ్బులు సంపాదించి ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని అని మనం అనుకుంటాం, రైట్? దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్ సినేరియోస్. కొంతమంది తిడతారు కూడా, వాళ్ళ తాతని తిట్టే వాళ్ళు ఉంటారు, లేదంటే నాన్నని తిట్టే వాళ్ళు ఉంటారు, డాడీని. దట్స్ అ డిఫరెంట్ సెగ్మెంట్. బట్ యాక్చువల్గా వాట్ యూ ఫీల్ అనేది పక్కన పెడితే, యువర్ కిడ్ హౌ యూ వాంట్ దెమ్ టు ఫీల్. థ్యాంక్స్ ఆర్ మళ్ళీ వాళ్ళు కూడా మా డాడీ ఏం సేవ్ చేయలేదు, ఏమీ లేదు, జస్ట్ ఒక ఇల్లు ఒకటే వదిలాడు, లేదంటే అక్కడెక్కడో ఊరవతల అడవిలో ఒక ల్యాండ్ వదిలాడు, ఓకే, ఆయన సంపాదించుంటే ప్రాపర్గా నేను హ్యాపీగా ఉండేవాడిని, ఈ కైండ్ ఆఫ్ ఎ సినారియోలో ఉండాలని అనుకుంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఎయిత్ క్వశ్చన్. ఫైన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. When your kids need money guidance in the future, will they come to a confident parent or a confused one? When your kids need money guidance in the future, will they come to a confident parent or a confused one? సో ఇది బేసికల్గా ఏంటంటే, ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆన్ మేనేజింగ్ యువర్ ఓన్ మనీ ఆర్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ మేనేజింగ్ యువర్ ఓన్ మనీ? ఓకే, you might be confident even though you are doing wrong. You might be confident on taking loans. You might be confident on taking personal loan, credit cards, spending money and paying EMIs. You might be confident, but our confidence నేను ఇక్కడ అడగట్లా. I am asking a real confidence. Are you sure about, are you managing your money in a more efficient way, the best of the best way, or not? సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం రాంగ్ సైడ్ ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద పాజిటివిటీ ఇన్ ఇట్. మనం లేదంటే లైక్ మనం ఒక గర్ల్, మన ఫ్యామిలీలో ఒక గర్ల్ తోటి రోడ్ మీదకి వెళ్ళాం, వాడెవడో ఏడిపిస్తున్నాడు, లెట్స్ అజ్యూమ్. అండ్ వాట్ యు డూ? వాడికి కరాటే వచ్చు, ఓకే, అండ్ సమ్ అదర్ ఫైటింగ్ స్కిల్ వచ్చు, ఓకే. వాట్ యు డూ? యూ వాంటెడ్ టు ఫైట్ విత్ హిమ్.
మీరు గర్ల్తో వెళ్ళారు మీ ఫ్యామిలీలో, యూ వాంట్ టు ఫైట్, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు ఫైట్. సో వాట్ విల్ హ్యాపెన్? ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైండ్ టు ఫైట్, she will lose you and she will be in a more panic situation. But if you prepared for fight, last 10 years నుంచి మీరు కూడా కరాటేనో ఏదో ఒకటి చేశారు, దెన్ యూ కెన్ హ్యాండిల్ దెమ్ జస్ట్ లైక్ దట్. బట్ వాట్ వీ థింక్ ఏంటంటే వీ విల్ ఫైట్, వీ కెన్ ఫైట్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది. బట్ యాక్చువల్ సినారియో వీ కాంట్ ఫైట్ ఇఫ్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సేమ్ వే వెల్త్ రిలేటెడ్ కూడా అదే వేలో ఉంటుంది. యూ మే బీ థింకింగ్ యూ ఆర్ మేనేజింగ్ మనీ ప్రాపర్లీ, you can create wealth or you can do 100 things, but if you are not prepared for it, you can't. Okay, it's as simple as that. So these are all hard questions. Again, I'm telling you, hard questions. When your kids needs money guidance in the future, will they come to you a confident parent or a confused one? Okay, if you're already building a lot of wealth, then they will come to a confident parent. Ikkada simple, how much money you have అనేది వెదర్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆర్ నాట్ అనేది చెప్పుద్ది. మేబీ ఆఫ్టర్ 10 years ఆర్ 20 years. ఇట్స్ కంప్లీట్ మ్యాథమెటిక్స్. ఎంత ఆస్తుంది అనేది క్లియర్గా చెప్పుద్ది. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, మనీ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసారా, లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్తో మనీ పోగొట్టారా, లేదంటే ఈ కన్ఫ్యూజ్డ్ మైండ్ తోటి అటు ఇటు చేసుకుంటూ వెళ్ళారా అనేది క్లియర్గా దాని నెంబర్స్ విల్ టెల్ హౌ మచ్ మనీ యూ హ్యావ్, వాట్ ఈస్ యువర్ నెట్వర్త్ అనేది. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. If your kids follow your money principles, will they become wealthy or repeat your mistakes? ఇది దానికి రిలేటెడ్. If your kids follow your money principles, will they become wealthy or repeat your mistakes? So one of the money principle can be, I do save 20% of my salary for the future investments or for the future. Or every month I'll buy gold. At least 1 gram I do buy the gold every month. Or every 3 months I'll buy some kind of gold. Or every 2 years I'll buy a plot. Or I am doing SIP very consistently since long. These are all money principles. So if your kids follow your money principles, on the bad side of the money principles can be taking loans, buying whatever unnecessary, taking home loan, car loan, EMI, iPhone loan, or normal phones related loan, even small things also loans, and paying EMIs. That is another side of a segment. And taking all wrong financial decisions. Maybe ఇంకొక సైడ్ చూసుకుంటే కనుక యూ మైట్ బి గుడ్. మీలో ఎవరో డబ్బు, మీ ఫ్రెండ్స్లోనో రిలేటివ్స్లోనో ఎవరో డబ్బులు అడిగారు, మీరు ఇచ్చేశారు. దట్ ఈస్ యువర్ ప్రిన్సిపల్. దెన్ గాన్. సో యు ఆర్ లూజింగ్ మనీ బికాస్ ఆఫ్ యువర్ గుడ్నెస్. అండ్ ఎవరెవరికో మీరు సాక్షి సంతకాలు పెట్టాలి, గ్యారంటర్స్ కింద సంతకాలు పెట్టారు, లేదంటే ఆడెవడో వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు, మీరు జాయిన్ అయిపోయారు దానిలో. దెన్ దిస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ దిస్. ఓకే, ఫైన్. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఒకటి, ఒక అడిషనల్ క్వశ్చన్ యాడ్ చేశాను. సో వాట్ విల్ హర్ట్ యూ మోర్, ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ టుడే ఆర్ వాచింగ్ యువర్ కిడ్స్ స్ట్రగుల్ టుమారో? What will hurt you more, investing in yourself today and creating wealth, or watching your kids struggle tomorrow? If it is also done, మీరు మెన్షన్ చేయండి done, 11th done అని. So that is done. Today's session is not about your income. It's about the future of someone who trusts you completely. Okay, it's the future of your kids. They obviously trust you 100% completely. So you have to think about them. Okay, this program is about them. So నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాను. సో ఐ థింక్ ఈ క్వశ్చన్స్ అనేటి మూలంగా వాట్ యూ థింకింగ్ అనేది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ హూఎవర్ ఆన్సర్డ్. సో వాట్ యువర్ కిడ్స్ నీడ్స్ ద మోస్ట్ ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి ఏం కావాలి అసలు కిడ్స్కి? మోర్ మనీ అంటే నో, ఇట్స్ నాట్ మోర్ మనీ. దే నీడ్ పేరెంట్స్ హూ హ్యాస్ అ ఫైనాన్షియల్ క్లారిటీ. ఇది వాళ్ళ 18 కానీ 20 కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. వెన్ దే ఆర్ ఎట్ 5th class ఆర్ 4th class వాళ్ళకి అర్థం కాదు ఇది. బట్ వెన్ దే ఆర్ గ్రోయింగ్ అండ్ బికమింగ్ 20-25, దే నీడ్ పేరెంట్స్
who had more financial clarity, who had multiple income sources. ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద కాకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చేవాళ్ళు, హై ఇన్కమ్ స్కిల్స్ తెలిసిన వాళ్ళు, ఏ రోడ్ మ్యాప్ ఫర్ వెల్త్, ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేయాలి, లేదంటే ఎలా మోర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని తెలిసిన వాళ్ళు, అండ్ ద పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్, హ్యాబిట్స్ అండ్ మనీ సిస్టమ్స్. దిస్ కైండ్ ఆఫ్ అ పేరెంట్స్ పీపుల్ విల్ లుక్, అంటే కిడ్స్ విల్ లుక్ ఇన్ టు యూ అండ్ చెక్ ఆల్ దిస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మేబీ కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ లైక్ ఇండైరెక్ట్లీ. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం కిడ్స్ దగ్గర నుంచి? కిడ్స్ కిడ్స్ ఇవన్నీ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? మై కిడ్ షుడ్ బి ఇంటెలిజెంట్, మై కిడ్ షుడ్ బి హ్యాండ్లింగ్ మనీ వెరీ వెల్, మై కిడ్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కంట్రోల్ ఓవర్ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వకుండా ఉండాలి, మై కిడ్ షుడ్ బి వెరీ మచ్ సక్సెస్ఫుల్, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. మై కిడ్ షుడ్ బి మోర్ హ్యాపీ, ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మనకు ఉంటుంది. బట్ వాళ్ళ ప్రియారిటీస్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. ఓకే, ఏ మెంటర్, దే లుక్ ఫర్ ఏ మెంటర్ టు గైడ్ దెమ్ అండ్ మేక్ దెమ్ టేక్ రైట్ డెసిషన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూ కాంట్ గివ్ దెమ్ వెల్త్ త్రూ అడ్వైస్. మీరు వెల్త్ అడ్వైస్ అనేది దట్ మీన్ యూ కాంట్ గివ్ వెల్త్ అనేది మీరు అడ్వైస్ త్రూ ఇవ్వలేరు. యూ గివ్ దెమ్ వెల్త్ బై బికమింగ్ వెల్తీ యువర్ సెల్ఫ్. మీ అంతటా మీరు వెల్తీ వస్తేనే దెన్ యూ కెన్ గివ్ వెల్త్ రిలేటెడ్ అడ్వైస్. ఇఫ్ యూ ఫెయిల్డ్ మెజరబుల్లీ అండ్ యూ గివింగ్ ఫైనాన్షియల్ అడ్వైస్ అంటే కనుక టు యువర్ కిడ్స్, ఇట్ విల్ నాట్ వర్కౌట్. అది వర్కౌట్ అవ్వదు. అండ్ ద పాత్ స్టార్ట్స్ విత్ ద లెర్నింగ్ సమ్ హై ఇన్కమ్ స్కిల్స్. వీటి గురించి మీరు డెఫినెట్గా నేర్చుకోవాలి. యూ షుడ్ లెర్న్ మల్టిపుల్ థింగ్స్. మనీ ఎర్నింగ్ ఒకటి, మనీ మేనేజ్మెంట్ ఒకటి. దీస్ ఆర్ ద కోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ మనీ. ఈ రెండు కూడా మీరు ప్రాపర్గా నేర్చుకోకపోతే యూ కాంట్ క్రియేట్ వెల్త్. ఇట్ షుడ్ బి ఏఐ ప్రూఫ్, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ బొంబార్డింగ్ ఆర్ బ్లాస్టింగ్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ దట్. సో ఎవ్రీ డే న్యూ టూల్స్ వస్తున్నాయి, ఎవ్రీ డే న్యూ థింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఆటోమేషన్ ప్రూఫ్ ఉండాలి, రెసిషన్ ప్రూఫ్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే కనుక యూ కెన్ క్రియేట్ వెల్త్, బట్ ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో నేను ఇవన్నీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే కనుక నవ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ హై ఇన్కమ్ స్కిల్స్, ఆర్ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అండ్ ఇంకా ఎక్కువ మనీని మేనేజ్ చేయాలని ఎందుకు చెప్తున్నాను అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎనాలజీ వెరీ కేర్ఫుల్లీ, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఎనాలజీ అయిన తర్వాత ఐ విల్ టెల్ యూ 100 crore. Okay, so the analogy is, it's basically facts. Okay, facts of middle class people. The fact of middle class segment in India 20 years నుంచి every 20 years గ్యాప్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ద ఫస్ట్ ఏంటంటే 90-40లో మీ దగ్గర నెలకి 10 రూపాయలు ఇన్కమ్ వస్తే కనుక ఇట్స్ లైక్ ఎ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అన్నట్టు. ఇట్స్ నాట్ రిచ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. 90-40లో 10 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ వస్తే యు ఆర్ అ మిడిల్ క్లాస్. అది 90-60కి వచ్చేటప్పటికి 100 రూపీస్ అయింది. ఓకే, 90-80స్లో 1000 రూపాయలు వస్తే కనుక యు ఆర్ ఎ మిడిల్ క్లాస్. 90-80. ఓకే, ఇది మీలో చాలా మందికి తెలిసి ఉండదు. ఇది మన ఫాదర్స్ జనరేషన్, అంతకుముందు డిస్కస్ చేసింది మన గ్రాండ్ ఫాదర్ జనరేషన్. ఓకే, బట్ ఈ పార్ట్ మీకు తెలిసి ఉంటుంది. అట్ ద ఇయర్ ఆఫ్ 2000 10,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ వస్తే దే ఆర్ లైక్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్. అట్ ద ఇయర్ ఆఫ్ 2000 నేను చెప్పేది. 2020కి వచ్చేటప్పటికి ఇట్ బికేమ్ 1 lakh. 1 lakh వస్తే కనుక మీరు మిడిల్ క్లాస్. సో ఈవెన్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ 1 lakh వస్తే కనుక యూ డోంట్ నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ బికాజ్ యూ ఆర్ మిడిల్ క్లాస్. సో 12 lakhs per annum ఇన్కమ్, యూ డోంట్ నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. ఇట్స్ అఫీషియల్ ఫిగర్ ఆఫ్ గవర్నమెంట్ 2025లో. ఓకే, సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద లాస్ట్ every 20 years. The 2040 is going to be 10 lakh per month. To stay in middle class, to stay in middle class, 10 lakh is going to be your situation. And if your income is less than 1 lakh per month in 2025, and మళ్ళీ 2026లోకి ఎంటర్ అయిపోతున్నాం మనం, less than 1 lakh, you definitely be in loans. There is no question in it. ఎందుకంటే the logic is like this. మీకు ఇప్పుడు శాలరీ 30,000, 50,000, 70,000 ఉందంటే డెఫినెట్లీ మీకు లోన్స్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. లోన్స్ లేకుండా ఉన్నాయంటే మీరు కాంప్రమైజ్, మీ లైఫ్ స్టైల్లో చాలా కాంప్రమైజ్ అయితే తప్ప లోన్స్ లేకుండా ఉండరు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అండ్ 2040 కల్లా 10 lakh పర్ మంత్ ఉండాలి.
2060 అయితే కనుక మీరు ఇమాజిన్ చేసుకోండి నేను చెప్పినది. సో ఇక్కడ మీరు మొత్తం చూసుకుంటే కనుక ఎవ్రీ 10 years ద గ్యాప్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది. టేక్ ది స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది ఫ్యాక్ట్ అనుకుంటే ఫ్యాక్ట్ అని అనుకోవచ్చు, లేదా నేను ఏదో క్రియేట్ చేశాను ఓన్గా అనుకుంటే దట్స్ అప్ టు యూ. బట్ ఐ వాంట్ టు టాక్, ఐ డోంట్ వాంట్ టు మోటివేట్ యూ, బట్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. అండ్ 2040 ఈజ్ జస్ట్ 15 years away ఫ్రమ్ అస్. మనం చూసుకుంటే 2000 సంవత్సరం అనేది మనకి ఫార్గా ఉంది కంపేర్డ్ టు 2050. 2050 అనేది మనకి దగ్గర, 2000 దగ్గర, 2050 దగ్గర అంటే కనుక 2050 మనకి దగ్గర. ఇప్పుడు వీఆర్ ఇన్ దట్ పీరియడ్. 2000 ఈజ్ నాట్ ఫార్. ఓకే, దట్ మీన్ 2000 ఈజ్ ఫార్, 2050 ఈజ్ నాట్ ఫార్. 2050 జస్ట్ వీ హ్యావ్ 24 years టైం నౌ. 2050కి మనం మాట్లాడుకునేది 2040కి 10 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ ఉంటే మీరు మిడిల్ క్లాస్లో ఉండొచ్చు. సో ఉండకపోతే ఏమైపోద్ది అంటే యూ కెన్ సర్వైవ్ స్టిల్. ఇప్పుడు చాలామంది 10,000, 15,000, 20,000 సంపాదించే వాళ్ళు బతుకుతున్నారు. అండ్ ₹5 ఫుడ్, అది తెలంగాణ క్యాంటీన్ కానీ అక్కడ అన్నా క్యాంటీన్ కానీ తిరిగేసి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, దెర్ ఆర్ టూ థింగ్స్, మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పాను ఇది. దెర్ ఈస్ ఎ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అండ్ దెర్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. క్వాంటిటీ ఆఫ్ ద లైఫ్ మీరు ఎలా బతికినా ఏం చేసినా అయిపోతుంది, బట్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఉండాలి అంటే మాత్రం మీ దగ్గర డబ్బులు ఉండాలి. సో మీరు ఆర్టీసీ బస్సులో తిరుగుదామని అనుకున్నారా, ఓన్ కార్లో తిరుగుదామని అనుకున్నారా, దట్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. అండ్ ఇంట్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో కానీ మంచి విల్లాలో కానీ ఉండాలనుకుంటున్నారా, లేదంటే ఒక రెంటెడ్ హౌస్లో 30,000, 40,000 రెంట్ కడుతూ ఉండాలనుకుంటున్నారా? ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. ఓకే, సో క్వాంటిటీ ఆఫ్ ద లైఫ్. ఈవెన్ మనం సింపుల్గా చూసుకుంటే దెర్ ఆర్ మిల్క్ ప్యాకెట్స్, ₹100కి లీటర్ వచ్చేది. ₹100 కూడా కాదు, 120, 150 దాకా ఉంది లీటర్ ప్యాకెట్స్. ఓకే, లీటర్ మిల్క్ ప్యాకెట్ ₹120, ₹150కి పెస్టిసైడ్ లేనిది ద బెస్ట్ క్వాలిటీ మిల్క్ అనేది దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ₹60కి, ₹70కి కూడా దొరుకుతుంది. హాఫ్ లీటర్ ప్యాకెట్స్ చూసుకుంటే కనుక ₹30కి దొరికే ఉన్నాయి. ఇంకా క్లియర్గా చెప్తున్నా, ₹30 హాఫ్ లీటర్ ప్యాకెట్ ఉంది, ₹60 హాఫ్ లీటర్ ప్యాకెట్ కూడా ఉంది. వాట్ యు బయింగ్ that decides quality of your milk. అండ్ ఈవెన్ కార్డ్ ప్యాకెట్ అయినా, ఈవెన్ ఎగ్స్, లెట్స్ అజ్యూమ్ ఎగ్స్ గురించి మాట్లాడుకుందాం. ₹5కి ఎగ్ దొరుకుతుంది, ₹6కి ఎగ్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ₹20 పెర్ ఎగ్ ఉండేది కూడా ఉంది. ఏది కంట్రీ చికెన్ అండ్ మంచి ఫీడ్, హెర్బల్ ఫీడ్ ఇచ్చిన ఎగ్స్ అనేవి ₹20 పెర్ ఎగ్ ఉండేది ఉంది. ఓకే, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది మీరు ఎంత డబ్బులు పెడుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీస్ అండ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ ద థింగ్స్. సో ఇఫ్ యూ వాంట్ క్వాలిటీ ఇన్ యువర్ లైఫ్, యువర్ ఇన్కమ్ షుడ్ బీ ఇన్ అ హయ్యర్ స్కేల్. లేదు అంటే కనుక లోయర్ ఎండ్లో కూడా బతికేయచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, అండ్ వాళ్ళు బ్యాడ్ అని కూడా నేను చెప్పట్లేదు. ఎంత ఉండే వాళ్ళకి అంత ఉంటుంది. ఓకే, అండ్ వన్స్ ఆఫ్టర్ ఐ గాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఐ కమ్ టు నో మెనీ థింగ్స్. ఈవెన్ హైదరాబాద్లో లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది కదా, దేర్ ఆర్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నారు అని కూడా నాకు అప్ టు ఒక ఇన్కమ్ రేంజ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. ఓకే, ఎయిర్ ప్యూరిఫైయర్స్, యూ కెన్ ప్యూరిఫై యువర్ బెడ్రూమ్ ఎయిర్ ఆర్ యువర్ హాల్ ఎయిర్. నాకు అప్పుడు దాకా తెలీదు. ఓకే, ఒక ఇన్కమ్ గ్రూప్ వచ్చిన తర్వాత వన్స్ ఐ గాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఐ అండర్స్టూడ్ దట్ యూ కెన్ ప్యూరిఫై యువర్ ఎయిర్ ఆల్సో. సో ఈవెన్ తో ఎంటైర్ ప్రపంచం అంతా కూడా పొల్యూషన్లో ఉంటున్నా, యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ పొల్యూషన్ ఎయిర్, పొల్యూటింగ్ ఎయిర్ లేకుండా ఉండొచ్చు. ఓకే, దేర్ ఆర్ ప్యూరిఫైర్ ఫర్ ఇట్. సో ఇట్స్ ఆల్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్లోకి వస్తుంది. సో ద మోర్ క్వాలిటీ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్, ద మోర్ money you need. Okay, so is it true whatever I'm saying, true or you thinking wrong? You can mention here. Then I'm going to 100 crore concept now. మేబీ ఐ మైట్ ఈ రోజు అయితే మీ అందరికి నేను కొంచెం బ్యాడ్గా కూడా కనిపించవచ్చు, బట్ ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే ఎవరైతే ఫ్యాక్ట్ చెప్తారో వాళ్ళని మిగిలిన వాళ్ళందరూ హేట్ చేస్తూ ఉంటారు, ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళందరూ లవ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద
రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. మీలో ఎంతమంది నన్ను హేట్ చేస్తున్నారు, ఎంతమంది లవ్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. బట్ దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద లైఫ్. ఓకే, సో ద నెక్స్ట్ 100 crore ఫార్ములా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. ఇది అనదర్ కాన్సెప్ట్. ఓకే, బిజినెస్ పీపుల్ గివ్ బిజినెస్ టు దేర్ కిడ్స్. సో ఎగ్జాంపుల్, ఒక షాప్ రన్ చేస్తున్నారు, డ్రై ఫ్రూట్స్ లేదంటే జనరల్ స్టోర్స్ లేదంటే మెడికల్ షాప్, సంథింగ్. ఒక స్టోర్ ఆర్ అ బిజినెస్ అనేది ఒక బట్టల షాప్, క్లాత్ షోరూమ్, ఆర్ఎస్ బ్రదర్స్ ఆర్ చిన్న చిన్న బట్టల షాప్ కూడా దే ఆర్ రన్నింగ్. ఓకే, సో ద ఫాదర్ గోల్డ్ షాప్లు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. సో ఫాదర్ రన్ చేస్తాడు ఓ 40-50 years. ఇంకా రిటైర్మెంట్ టైంలో ఆ బిజినెస్ తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఇచ్చేస్తాడు. వాళ్ళ అబ్బాయి మళ్ళీ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, వాళ్ళ అబ్బాయి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు, వాళ్ళ అబ్బాయి ఆర్ అమ్మాయి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు, షాప్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, బిజినెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, అండ్ ఎవ్రీ వన్ తెలుసు కాబట్టి దే విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 lakh per month ఆర్ 2 lakh per month. ఆల్రెడీ ఈయన 1 lakh per monthలో ఉంటే కనుక దే స్టార్ట్ ఫ్రమ్ 1 lakh ఆర్ 2 lakh ఆర్ 3 lakh per month ఆర్ 10 lakh per month బేస్డ్ ఆన్ ద బిజినెస్. దే నెవర్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఎందుకంటే ఆల్రెడీ ఫాదర్ బిజినెస్ చేస్తున్నాడు, ఫాదర్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు కొడుకో కూతురు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఈవెన్ ఒక ఫ్యాక్టరీ అనుకున్నా కానీ దే డూ దట్. వాట్ అబౌట్ సాలరీడ్ పీపుల్? వాట్ అబౌట్ సాలరీడ్ పీపుల్? వాట్ యు విల్ పాస్ టు యువర్ కిడ్? యూ కాంట్ గివ్ యువర్ జాబ్ టు యువర్ కిడ్, ఎందుకంటే యువర్ కంపెనీ డోంట్ టేక్ దెమ్. మీరు ఆల్రెడీ ఒక 20 years పనిచేశారు. సో మా కిడ్ వచ్చి 21st year నుంచి పనిచేస్తాడంటే కనుక యూ కాంట్ గివ్, రైట్? ఇఫ్ యు ఆర్ ఇన్ అ జాబ్ యూ కాంట్ గివ్ జాబ్. సో వాట్ యూ కెన్ గివ్ అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ బిజినెస్, ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే బిజినెస్ ఈజ్ బికమింగ్ వెరీ కాంపిటేటివ్ అండ్ ప్రాఫిట్స్ తగ్గిపోతూ ఉన్నాయి. సో కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు యువర్ కిడ్స్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, యూ కెన్ గివ్ 100 crore rupees టు యువర్ కిడ్స్. దాని రిలేటెడ్ నేను ఒక క్యాలిక్యులేషన్ మీకు చూపిస్తాను. కనిపిస్తుందా? ఓకే, ఇది సిప్ క్యాలిక్యులేషన్. బట్ సిప్ అనేది పక్కన పెట్టండి, ఐఎమ్ సేవింగ్ టాకింగ్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇఫ్ యూ డూ 50,000 rupees investment for a period of 10 years, I'm giving 15% as a calculation. So you can give 1.3 crore rupees to your kid within 10 years. అంటే 10 years time ఉంటే కనుక. అండ్ ఇఫ్ యువర్ కిడ్ హ్యావ్ 20 years దాకా నాకు టైం ఉంది, మా అబ్బాయి అమ్మాయి లేదంటే మీ రిటైర్మెంట్కి, ఇది మీ అబ్బాయి అమ్మాయి అనే కాదు, మీ రిటైర్మెంట్ అని కూడా అనుకోవచ్చు, లేదంటే ఇంకా రిమైనింగ్ అదర్ థింగ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఒక 20 yearsకి మీకు డబ్బులు ఎంత ఉండాలి అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 20 yearsకి మీరు 6.6 crore దాకా వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు, అది మీరు ఇవ్వచ్చు. ఇంకా మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే కనుక 25 years నేను ఇస్తున్నాను. సో అప్రాక్సిమేట్ 13.8 crore అంటే 14 crore దాకా మీరు మీ కిడ్స్కి లేదంటే మీ రిటైర్మెంట్ ఫండ్ కింద ఉంచుకోవచ్చు. సో దీనికి మీరు 50,000 రూపాయలు పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఎలా అంటే కనుక డోంట్ థింక్ దట్ నా ఇన్కమే ఇప్పుడు తక్కువ ఉంది, నేను 50,000 ఇన్వెస్ట్ చేసే పొజిషన్లో లేనని ఆలోచించొద్దు. బై డూయింగ్ వాట్ యూ కెన్ మేక్ ఎక్స్ట్రా 50,000 అనేది ఆలోచించండి. బై డూయింగ్ వాట్, ఏం చేయడం ద్వారా నాకు 50,000 వస్తాయి. దట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్ ఫర్ క్రియేటింగ్ వెల్త్. ఓకే, అది నేను ఆల్రెడీ మల్టిపుల్ వెబినార్స్లో చెప్పాను ఏమేం చేయాలి ఏంటి అనేది, పక్కన పెట్టండి. ఓకే, మళ్ళీ నేను 10 years పెడుతున్నాను. సో ఇఫ్ యూ క్యాన్ డూ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh rupees ఫర్ 10 years, 2.6 crore అవుతుంది. సో నేను ఒక 25 years టైం పెడుతున్నాను. లెట్స్ అస్యూమ్ మీ కిడ్ ఇప్పుడే ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ అని అనుకుంటే బై ద ఏజ్ 20-25కి వాళ్ళకి కావాలి కాబట్టి, సో అట్ ద ఏజ్ ఆఫ్ 25 యూ కెన్ గివ్ 27.6 crore ఇఫ్ యూ కెన్ సేవ్ మంత్లీ 1 lakh rupees ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకే, ఇఫ్ యూ కెన్ డూ 2 lakh rupees యూ కెన్ గివ్ 55 crore rupees ఆఫ్ వెల్త్ టు యువర్ కిడ్స్. సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చూసుకుంటే మీరు 4 lakh rupees పర్ మంత్ ఇన్వెస్ట్ చేయగలిగితే ఇక్కడ 110 crore మీరు ఇవ్వచ్చు బై ద ఏజ్ ఆఫ్ మీ కిడ్కి 25 ఏజ్ వచ్చే లోపు, మేబీ 28, కొంచెం +or -3 or 5 years వేసుకుంటే
బై ది ఏజ్ ఆఫ్ 28 ఆర్ 30 వచ్చేటప్పటికి మీరు ఇవ్వచ్చు. ఎంత? 110 crore రూపీస్ అయితే ఇవ్వచ్చు. 4 lakh గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ టైం పీరియడ్ అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, 4 lakh రూపీస్ 110 crore. సో ఇక్కడ 110 crore వచ్చింది. అండ్ ఇఫ్ ఐ కీప్ 24 years, ఇది 95.4 crore వస్తుంది. ఓకే, సో ఈ గ్యాప్లో మీరు చేయాల్సిన ఒక వర్క్ ఉంది. ఆ వర్క్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో 4 lakh పర్ మంత్ మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయగలిగితే ఫర్ ద పీరియడ్ ఆఫ్ 25 years కన్సిస్టెంట్లీ యూ కెన్ గివ్ యువర్ కిడ్స్ 100 crore ఆఫ్ వెల్త్. ద వర్స్ట్ కేస్ ఒక 10 crore మనం పెట్టుకున్న టార్గెట్, యూ విల్ బి ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఎందుకంటే ఒక 10 కోట్లైనా నా దగ్గర ఉన్నాయి అనేది మీరు చెప్పుకుంటారు కాబట్టి. బట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. మీ అబ్బాయి అమ్మాయి మిమ్మల్ని తిట్టుకోకుండా ఉండాలి అంటే కనుక, ఇప్పుడైతే ఎవరు తిట్టుకోరు, బట్ వాడికి ఒక 25 ఆర్ 30 years ఏజ్ వచ్చాక వాడికి రియాలిటీ అర్థమవుతుంది. ఆ టైంలో తిట్టుకోకుండా ఉండాలి అంటే, సో యూ హ్యావ్ టు డూ. సో ఇఫ్ యూ వాంట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, you need to change your questions. So instead of thinking I can't do that, think how you can do that. నా వల్ల అవ్వదు 4 లక్షలు పర్ మంత్ అనే కంటే, ఏం చేయడం ద్వారా నేను 4 లక్షలు సంపాదించవచ్చు. 4 లక్షలు కాదు, మీరు 6 లక్షలు సంపాదిస్తే 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. సో 6 lakhs పర్ మంత్ మీరు సంపాదించాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇంకొక ఎనాలజీ నేను చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద వెబినార్ ఇన్ నెక్స్ట్ 15 minutes. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మోర్ టైమ్, బట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఒక 40-50 years బ్యాక్కి వెళ్తే, వాడు 10వ తరగతి చదువుకున్న, మన తాతల టైం నేను చెప్పేది, 10వ తరగతి చదువుకున్నా కానీ పిలిచి గవర్నమెంట్ జాబ్ వచ్చేది. విన్నారా ఈ స్టోరీ? 10వ తరగతి చదువుకుంటే తీసుకెళ్ళిపోయి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు, టీచర్ జాబ్ ఇచ్చారు, ఈ టైప్లో, రైట్? సో దాని తర్వాత ఏమైంది? ఒక 20 years ఫార్వర్డ్ వెళ్తే, గవర్నమెంట్ జాబ్ రావాలంటే 10th class చాలదు, దే హ్యావ్ టు కంప్లీట్ ద గ్రాడ్యుయేషన్ అనేది వచ్చింది. ఆ ఫేజ్ కూడా దాటాం మనం. ఓకే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత గవర్నమెంట్ జాబ్లే లేవు. దాని తర్వాత ఏంటి, 2000 ఆర్ లాస్ట్ 20-30 years మనం చూసుకుంటే, ప్రైవేట్ జాబ్స్ కూడా కాంపిటీషన్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ప్రైవేట్ జాబ్స్ చాలా ఈజీగా వచ్చేసాయి, ఎందుకంటే అందరూ గవర్నమెంట్ జాబ్ గురించి చూసుకునే వాళ్ళు. దాని తర్వాత ప్రైవేట్ జాబ్స్ అనేది ఈజీగా వచ్చేసాయి ఆ టైంలో. దాని తర్వాత ప్రైవేట్ జాబ్స్ కాంపిటేటివ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రైవేట్ జాబ్స్కి? హౌ మచ్ కాంపిటీషన్ వీ ఫేసింగ్? మన కిడ్స్ పక్కన పెట్టండి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ జాబ్, హౌ మచ్ కాంపిటీషన్ వీ నీడ్ టు ఫేస్ టు గెట్ ద జాబ్? ఇన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి. ఫ్రెషర్స్ ఇంటర్వ్యూలు అయితే ఇమాజిన్ 5 rounds ఉంటాయి. ఒకటి లాజికల్ అంటాడు, ఇంకొకటి కమ్యూనికేషన్ అంటాడు, గ్రూప్ డిస్కషన్ అంటాడు, లేదంటే ఇంకొకటి ఏదో టెస్ట్ అంటాడు. 100 అయిన తర్వాత వాడికి ఫ్రెషర్ జాబ్ వస్తుంది. దట్ ఈస్ ద కరెంట్ రియాలిటీ. ఇమాజిన్ ఆఫ్టర్ 10 or 20 years, how much struggle our kids need to face when they're looking for a job. How much struggle they need to face when they are looking for a job. Now itself private jobs are very much competitive and many are jobless. మీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా? థింక్ అబౌట్ నెక్స్ట్ 10-20 years. సో దిస్ ఈస్ ద రియాలిటీ. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు know what to give them, what not to give them. So you need to work hard so that మీరు హార్డ్ వర్క్ చేస్తే కనుక మీరు హ్యాపీగా ఉంటారు, మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. లేదు యూ కెన్ పాస్ జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోతుంది లైఫ్ అనుకుంటే కనుక, దెన్ సమ్మన్ షుడ్ ఫైట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూ, యువర్ కిడ్. ఓకే, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సమ్మన్ షుడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ షుడ్ ఫైట్. దట్ ఈస్ యూనా, మీ కిడ్సా అనేది డిసైడ్. ఇఫ్ యువర్ ఫాదర్ ఆర్ అ ఫోర్ ఫాదర్ ఫాట్ ఇన్ ద లైఫ్, దే ఆల్రెడీ మైట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ వెల్త్. సో యూ డోంట్ నీడ్ టు ఫైట్ ఫర్ ద మనీ. లేదు అంటే కనుక నవ్ యు ఆర్ ఇన్ అ స్టేజ్ ఆఫ్ ఫైటింగ్. లేదు అంటే కనుక ఇట్ విల్ పాస్ టు నెక్స్ట్. సో ఎంటైర్ జనరేషన్స్లో ఓన్లీ 1 person షుడ్ ఫైట్ ఫర్ ద వెల్త్ క్రియేషన్. ఆ 1 person విల్ సెటిల్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ యూ ఆల్రెడీ మేడ్ యువర్ ఫ్యామిలీ టు ఏ కంఫర్టబుల్ సిచ్యువేషన్. మీరు చూసుకుంటే కనుక పాస్ట్ జనరేషన్ తోటి మీరు ఆల్రెడీ సో మచ్ సక్సెస్ఫుల్ అన్నట్టు. బట్ ద రియల్ వెల్త్ ఈస్ కంప్లీట్లీ అట్ వేరే డిఫరెంట్ లెవెల్.
ఓకే, సో దట్ యూ నీడ్ టు ఫోకస్ ఆర్ వర్క్ ఆన్. సో దీనికి నేను ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే యూ నీడ్ టు లెర్న్ సమ్ కైండ్ ఆఫ్ హై ఇన్కమ్ స్కిల్ అనేది చెప్పాను. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీ హై ఇన్కమ్ స్కిల్, బట్ ఐ వాంట్ టు గివ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇట్. ఓకే, యూ హ్యావ్ టు ఎర్న్ ఎక్స్ట్రా ఇన్కమ్ వితౌట్ ఎక్స్ట్రా అవర్స్. మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా అవర్స్ పెట్టకుండా సంపాదించాలి. ఓకే, జస్ట్ 2 hours పర్ డే పొటెన్షియల్ 1 lakh ప్లస్ మీరు సంపాదిస్తున్నారు అంటే దిస్ కెన్ క్రియేట్ అట్లీస్ట్ 25 crore ఆఫ్ వెల్త్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 25 years. 1 లక్ష రూపాయలు నెలకి సంపాదిస్తున్నారు అండ్ వచ్చిన దాన్ని మీరు అపార్ట్ ఆఫ్ జాబ్ వచ్చింది కాబట్టి దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటే యూ కెన్ మీట్ అట్లీస్ట్ 25 crore రూపీస్. ఓకే, బట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మీరు ఒక 1 year ఇది నేర్చుకోవడానికి వెళ్ళిపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి 1 lakh పర్ మంత్ మీరు సంపాదిస్తున్నా దా నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి 1 lakh, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1.5 lakh ఆర్ 2 lakhs. ఆ నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2.5 lakh ఆర్ 3 lakhs ఉంటుంది. ఎందుకంటే హై ఇన్కమ్ స్కిల్స్లో ఏదో 10% హైక్ 5% హైక్ టైప్లో ఉండదు. యూ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ కాబట్టి మీ నెక్స్ట్ అనేది ఒక పాయింట్ దగ్గర 4 lakh పర్ మంత్కి వెళ్తారు. ఆ నెక్స్ట్ అనేది ఒక 6 lakhs పర్ మంత్కి వెళ్తారు కాబట్టి అక్కడ యూ కెన్ సీ ద రియల్ వెల్త్. బట్ ఇట్ విల్ టేక్ 3 to 4 years టైమ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకే, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ. నెక్స్ట్, ఎయిదర్ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే హై టికెట్ కన్సల్టింగ్ రిలేటెడ్ వెబినార్ ఇచ్చాను, సో ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దెర్ ఆర్ డిఫరెంట్ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్ అని, ట్రేడింగ్ అని, ఎఫ్లేట్ మార్కెటింగ్ అని, క్లౌడ్ కిచెన్ అని, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. సో దీస్ స్కిల్స్ ఏఐ కాంట్ రీప్లేస్ బికాస్ దీస్ రిక్వైర్డ్ ట్రస్ట్, లీడర్షిప్ అండ్ హ్యూమన్ కనెక్షన్. ఒక రెస్టారెంట్ వచ్చి ఒక ఏఐ వచ్చేసి రీప్లేస్ చేస్తుంది అంటే రెస్టారెంట్ చేయదు. సో దెర్ ఆర్ సుబ్బయ్య గారి హోటల్ ఉంది, నో వన్ కెన్ రీప్లేస్ దట్. అండ్ కేఫ్ నిలోఫర్ ఉంది, నో వన్ కెన్ రీప్లేస్ ఇట్. ఎస్ ఆర్ నో? లైక్ దట్ ఈవెన్ హై ఇన్కమ్ స్కిల్స్ అయినా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇఫ్ యూ బిల్డ్ సర్టెన్ స్కిల్ ఏఐ కాంట్ రీప్లేస్, ఇంకా ఏఐ మూలంగా మీకు అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే, యూ ఇన్స్టాల్ సిస్టమ్స్ సో దట్ యువర్ కిడ్స్ విల్ ఫాలో. మీరు ప్రాపర్ సిస్టమ్స్ని, వెల్త్ క్రియేషన్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్ ఒక ప్రాపర్ సిస్టమ్, మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రాపర్ సిస్టమ్ మీరు క్రియేట్ చేసుకున్నారు అంటే కనుక యువర్ కిడ్స్ విల్ ఫాలో. వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ యువర్ ఫాదర్ నోస్ స్టాక్ మార్కెట్, ఓకే, ఏ స్టాక్స్ కొనాలి, ఏ స్టాక్స్ అమ్మాలి, మీ ఫాదర్ హ్యావ్ ఎ హెవీ నాలెడ్జ్, లెట్స్ అస్యూమ్ అనుకుందాం. ఓకే, డూ యూ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్? డూ యూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్? నో. మనం ఫిక్స్డ్ డిపాజిట్కి, గోల్డ్కి, రియల్ ఎస్టేట్కి వెళ్తున్నామంటే ద రీజన్ ఈస్ మన ఫాదర్కి రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలియలేదు. సో స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్లో కానీ, విప్రోలో కానీ ఆ టైంలో పెట్టిన వాళ్ళందరూ కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్, సో ఇలాంటి స్టాక్స్లో పెట్టిన వాళ్ళందరూ కూడా హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసుకున్నారు. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు వెల్త్ క్రియేషన్లో ఉన్నారు వాళ్ళు. యాజ్ ఆర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ డజంట్ నో దట్ మనం ఇప్పుడు నేర్చుకుని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం కూడా నేర్చుకోలేకపోతే ఇట్ విల్ కంటిన్యూ టు ద నెక్స్ట్ జనరేషన్. దే నీడ్ టు లెర్న్, రైట్? ఈవెన్ ఇంకొక సినారియో చెప్తాను. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది మల్టీఫోల్డ్ అయిపోయింది, రైట్? బట్ ఇఫ్ యువర్ ఫాదర్ నోస్ దట్ 10 years, 20 years బ్యాక్ ఆర్ 30 years బ్యాక్ he has complete idea related to real estate markets, do you think he doesn't, like, he don't buy that real estate property in Hyderabad if he has complete idea related to real estate? ఇప్పుడు మీరు కొని వేస్ట్ రియల్ ఎస్టేట్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి, అందరూ వచ్చేసారు, అంతా అయిపోయింది, మ్యాటర్ అయిపోయింది. ఓకే, యూ కాంట్ బికమ్ రిచ్ విత్ రియల్ ఎస్టేట్ నౌ. బట్ యువర్ ఫాదర్ హ్యాస్ ఎ కంప్లీట్ రియల్ ఎస్టేట్ ఐడియా అండ్ హీ బ్రాట్ మల్టిపుల్ ప్రాపర్టీస్, ఆల్రెడీ సోల్డ్ మల్టిపుల్ ప్రాపర్టీస్. కొనుక్కుని ఉంచుకుంటే కాదు, ఈ ఫ్లిప్పింగ్ ద ప్రాపర్టీస్, కొనడం అమ్మడం ఇలాంటివి చేస్తూ ఉన్నాడంటే డెఫినెట్లీ యూ మైట్ బికమ్ రిచ్ ఇన్ హైదరాబాద్ బై నౌ. ఎందుకంటే హీ హ్యాస్ కంప్లీట్ ఐడియా రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్, హీ బ్రాట్ ద ప్రాపర్టీస్ అండ్ హీ కెప్ట్ ఇట్ ఆన్ హోల్డ్ సో దట్ మీకు అది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యువర్ ఎగ్జాంపుల్. మీ గ్రాండ్ ఫాదర్ది అయిపోయింది, ఫాదర్ది అయిపోయింది, యువర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు నో దట్ గోల్డ్ విల్ గో హై ఒక 2 years బ్యాక్, హౌ మచ్ గోల్డ్ యూ మైట్ బ్రాట్? గోల్డ్ రేట్ పెరుగుతుందని మీకు ఒక 3 years బ్యాక్, 2 years అంటే ఆల్రెడీ గోల్డ్ బిజినెస్ మల్టిపుల్ టైమ్స్ మీరు కొని అమ్మడం ఇవన్నీ చేసి ఉండి
ఫ్లిప్పింగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఆ రిలేటివ్స్ సేవ్ చేసుకుంటూ ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నార్మల్ సేవర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ ప్రాపర్ ఇన్వెస్టర్. సో this is going to change your life if you have a awareness related to investment products especially. Okay, so your kids should follow your systems so that, అంటే అది ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఆ సిస్టమ్స్ అనేది ఉండాలి. మైండ్ సెట్ సిస్టమ్ కానీ, హ్యాబిట్ సిస్టమ్స్ కానీ, మనీ సిస్టమ్స్ కానీ, వెల్త్ మల్టిప్లికేషన్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, యూ గెట్ లైఫ్ టైమ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు అంటే మీరు దానిలో పార్టిసిపేట్ చేసి ఇన్వెస్ట్ చేసి దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చినప్పుడు యూ విల్ గెట్ అ కంప్లీట్ లైఫ్ టైమ్ గైడెన్స్. యూ కెన్ గివ్ లైఫ్ టైమ్ గైడెన్స్. ఓకే, మీరు ఇంప్లిమెంట్ చేయాలి, మీరు దానిలో వెల్త్ క్రియేట్ చేసుకోవాలి సో దట్ యూ కెన్ పాస్ ఇట్ టు యువర్ కిడ్స్. వన్స్ యూ నో హౌ టు జనరేట్ ఇన్కమ్ ఆన్ డిమాండ్, యువర్ ఫ్యామిలీ బికమ్ క్రైసిస్ ప్రూఫ్. మీకు ఇది తెలియనంత వరకు కూడా మనం ఏ క్రైసిస్ వచ్చినా కానీ దానికి ఇంపాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే, you break generational cycles so that your kids won't inherit your financial worries. They will inherit your financial wisdom. మీ ఫైనాన్షియల్ విజ్డమ్ని ఇన్హెరిట్ చేసుకుంటారు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ స్ట్రగుల్ అండ్ సమ్హౌ క్రియేట్ వెల్త్, యువర్ కిడ్ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద వెల్త్ క్రియేషన్. ఓకే, సో ద ఐడియా ఆఫ్ లెగసీ చూసుకుంటే కనుక నేను ఇక్కడ ఒకటి పెడతాను, జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ హ్యావ్ ఎ Q&A సెషన్. వన్ ఫైనల్ ఐ థింక్ 2-3 minutes నౌ. ద ఐడియా ఆఫ్ లెగసీ మీరు ఏం పాస్ చేయొచ్చు అంటే కనుక యువర్ కిడ్స్ డోంట్ నీడ్ ఎక్స్పెన్సివ్ టాయ్స్, దే నీడ్ ఫైనాన్షియల్లీ కామ్ పేరెంట్. దే డోంట్ నీడ్ మోర్ స్కూల్ ట్యూషన్, దే నీడ్ పేరెంట్స్ హూ అండర్స్టాండ్ వెల్త్. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మార్వాడి ఫ్యామిలీస్ అసలు స్కూల్కి 10th వరకు పంపిస్తారు, దాని తర్వాత బిజినెస్లో పెట్టేస్తారు. బికాస్ దేర్ పేరెంట్స్ అండర్స్టూడ్ వెల్త్. సో వాళ్ళు ఎడ్యుకేషన్ మీద పెట్టరు. ఈవెన్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా మెజారిటీ పీపుల్ సిఏస్ అవుతారు, చార్టర్డ్ అకౌంటెంట్స్. సో రోల్ మోడల్స్ని మీ కిడ్స్ అనేవి చూస్తూ ఉన్నారు. దే వాంట్ అంటే ఇఫ్ యూ స్టాప్డ్ లివింగ్ లైక్ అ మిడిల్ క్లాస్, యువర్ కిడ్స్ గ్రో రిచ్. అండ్ మీ కిడ్స్ ఫ్యూచర్ అనేది మీరు తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని గురించి ఇంకా నేను చాలా మాట్లాడొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ డీప్, ఎందుకంటే ఈరోజు బాగా హర్ట్ చేశానని నా ఫీలింగ్ ఉంది మిమ్మల్ని. సో థింక్ అబౌట్ ఇట్ అండ్ ద ఫైనల్ ప్రజెంటేషన్ ఐఎమ్ గివింగ్. సో ఫోకస్ ఆన్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, యూ మస్ట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ స్కిల్స్, మీ నాలెడ్జ్ అండ్ మీ మైండ్ సెట్ మీద ఇన్వెస్ట్ చేసుకోకుండా వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. ఎయిదర్ నేను దీని రిలేటెడ్ 2 programs క్రియేట్ చేశాను, 100x న్యూరో వెల్త్ బూట్ క్యాంప్ అని. ఇది మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ వస్తుంది. దీనిలో మీ మైండ్ సెట్, హ్యాబిట్స్ అండ్ ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండడం ద్వారా ఎలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ సీట్స్ క్లోజ్ అయిపోయినాయి. అగైన్ January 2026లో ఇది ఓపెన్ అవుతుంది. సో ఐ కాంట్ టేక్ యూ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ నౌ. సో దెర్ ఈస్ అదర్ ప్రోగ్రామ్, హై టికెట్ కన్సల్టింగ్. ఇది మనీ ఎర్నింగ్ రిలేటెడ్, నిన్న తీసుకున్నా కదా. సో అది కూడా ఉంది. హౌ టు మేక్ 1 lakh per month బై జస్ట్ వర్కింగ్ 2 hours per day. 1 lakh per month అనేది ద మినిమం కేస్. సో ఐ థింక్ 1 or 2 seats దీనిలో ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ క్యాన్ వాట్సాప్ టు ఆర్ కస్టమర్ కేర్ నెంబర్ 9160425262. యాజ్ ఐ డోంట్ వాంట్ టు సెల్ ఎనీథింగ్ హియర్, నేను ఈ రిలేటెడ్ ఏం చెప్పట్లేదు. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దీనికైతే కనుక మీరు వాట్సాప్ చేయండి. It will help you to create wealth for yourself and your kids also. సో వీళ్ళకి మెసేజ్ చేసేటప్పుడు హై టికెట్ కన్సల్టింగ్ అని చెప్పి ఒక టెక్స్ట్ అనేది ఇవ్వండి, సో దట్ షీ విల్ అండర్స్టాండ్ అండ్ షీ విల్ గైడ్ యూ. ఇఫ్ యూ ఎవర్ సెడ్ దట్ ఐ వాంట్ మై కిడ్స్ టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్ దాన్ మీ, మా అబ్బాయి లేదంటే మా అమ్మాయి లైఫ్ నాకంటే బెటర్గా ఉండాలని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ యూ కెన్ మేక్. అదేంటంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ ఫస్ట్ మీ నాలెడ్జ్, మీ స్కిల్స్, మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయితే ఆటోమేటిక్గా వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో యూ కెన్ జాయిన్ ఇన్ మై హై టికెట్ కన్సల్టింగ్, దట్స్ అన్ ఆప్షనల్ థింగ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు కన్సిడర్ యూ కెన్ కన్సిడర్. ఫైన్. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దానిలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్. అండ్ సెషన్ ఈస్ ఎండెడ్. సో 1 hour నేను తీసుకుంటా అని చెప్పా, ఇట్స్ 1 hour అయింది అప్రాక్సిమేట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ట్రై టు క్లియర్ in the chat box.
ఐ థింక్ సెషన్ అనేది హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. అండ్ ఐ నీడ్ రివ్యూ ఆన్ ట్రస్ట్ పైలట్. సో హౌ ద సెషన్ ఈస్. అండ్ ఈ రివ్యూ ఇచ్చేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయండి ఇట్స్ అబౌట్ కిడ్స్ రిలేటెడ్ అనేది. సో ప్లీజ్ గివ్ ద ఫీడ్బ్యాక్ ఇన్ ద ట్రస్ట్ పైలట్ సో దట్ పీపుల్ కెన్ సీ ఇట్. అండ్ కిడ్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది మాత్రం మెన్షన్ చేయండి సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ కిడ్స్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మీ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ అనేది హై లెవెల్లో ఉండాలి. రెండోది వచ్చేటప్పటికి మీ కిడ్స్ గురించి ప్రాపర్గా వెల్త్ క్రియేషన్ గురించి మీరు వర్క్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. లెట్స్ అస్యూమ్ ఇది చాలా ఇంపార్టెంట్, ట్రై టు ఫోకస్ ఆన్ ఇట్. 10,000 పర్ మంత్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, 10,000 పర్ మంత్ అయితే మీ అందరికీ పాసిబుల్ కదా. 10,000 పర్ మంత్ 10 ఇయర్స్ పాటు చేస్తే 26 లక్షలు వస్తుంది. ఓకే, మీ కిడ్స్ ఏజ్ 25 వచ్చేదాకా లేదంటే ఒక 20 ఇయర్స్ వచ్చేదాకా మీరు చేశారు. సో మీ కిడ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఈ ఎస్ఐపిని కంటిన్యూ చేస్తున్నారు. నేను అంతకుముందు చెప్పా కదా బిజినెస్ కంటిన్యూషన్ అని, ఇక్కడ ఏంటంటే ఎస్ఐపి కంటిన్యూషన్. ఓకే, సో 20 ఇయర్స్ వచ్చేదాకా మీ కిడ్స్ దీన్ని కంటిన్యూ చేస్తే టోటల్ 1.3 crore అయింది. మీ కిడ్ అప్పుడు జాబ్ వచ్చింది, స్టార్ట్ చేశారు ఆయన, అప్పుడు 20 సంవత్సరాల తర్వాత 10,000 అంటే నథింగ్. బట్ ఆయన ఇంకో 20 ఇయర్స్ కంటిన్యూ చేశాడు లెట్స్ అస్యూమ్, లేదంటే ఓ 15 ఇయర్స్ కంటిన్యూ చేశాడు అంటే 35 ఇయర్స్. హీ విల్ హ్యావ్ 11.4 crore rupees ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్ బై హిజ్ లైక్ ఆయన 15 ఇయర్స్ జాబ్ కంప్లీట్ చేసేటానికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకున్న ఏజ్లో ఆయన దగ్గర 11.4 crore rupees ఉంటాయి. సో 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు మీకు కొంచెం పెద్దగా ఉండొచ్చు, బట్ ఒక 10 ఇయర్స్ తర్వాత 10,000 అంటే నథింగ్. ఈవెన్ 5 ఇయర్స్ తర్వాతే 10,000 అంటే నథింగ్. ఓకే, బట్ ఇఫ్ యూ కిడ్ స్టార్ట్ 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ నౌ ఇన్ 35 ఇయర్స్. సో మీరు 20 ఇయర్స్ కంటిన్యూ చేశారు 1 lakh ఇన్వెస్ట్మెంట్, మేబీ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. మీ అబ్బాయి ఆర్ అమ్మాయి 20-25 సంవత్సరాలు వచ్చేదాకా మీరు చేశారు. దాని తర్వాత మీ అబ్బాయి ఆర్ అమ్మాయి ఒక 15 ఏళ్ళు కంటిన్యూ చేయగలిగితే చాలు, లేదంటే ఒక 10 ఏళ్ళు కంటిన్యూ చేయగలిగిన ఈవెన్ 30 ఇయర్స్ మీరు చూసుకుంటే కనుక 1 lakh ఇన్వెస్ట్మెంట్, హీ విల్ హ్యావ్ 50 crore rupees. దిస్ ఈజ్ అనదర్ లెగసీ బిల్డింగ్, వెల్త్ కంటిన్యూషన్ రిలేటెడ్ నేను చెప్తున్నాను. ఓకే, సో దేర్ ఆర్ స్కోప్ ఆఫ్ థింగ్స్ మీరు ప్రాపర్గా పాస్ ఆన్ చేస్తే. మీ కిడ్ మళ్ళీ 35 ఇయర్స్ అని విన్నాడు అనుకోండి, హీ కాంట్. ఇప్పుడు మనం 30-35 ఏళ్ళు అంటే మనకి ఏమనిపిస్తుంది, చీ అంత లాంగ్ అని అనిపిస్తుంది. సో అగైన్ అదే ఫీలింగ్ మీ కిడ్కి ఇవ్వకూడదు అనుకుంటే వాళ్ళకి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 12 ఏళ్ళు లేదంటే 5 ఇయర్స్ ఈ టైప్లో మీరు ఇవ్వాలని అనుకుంటే యూ కెన్ డూ దట్. మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్, లేదంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో ఇఫ్ యూ కెన్ టేక్ రిస్క్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, యూ కెన్ డూ. బట్ నేను జనరల్గా క్యాలిక్యులేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చాను మీకు. సో అది నా మనీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్లో వీ జనరల్లీ డిస్కస్, ఎస్పెషల్లీ 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ అని ఒకటి ఉంది, దానిలో డిస్కస్ చేస్తా. బట్ దిస్ సెషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ మై ప్రోగ్రామ్స్, దిస్ సెషన్ ఈజ్ ఫర్ యూ. యూ షుడ్ హ్యావ్ రియలైజేషన్ రిలేటెడ్ టు వెల్త్ క్రియేషన్, దాని గురించి అని. ఎస్డబ్ల్యూపి ఎస్ఐపి చాలా ఉన్నాయి. సో ఇఫ్ ఎనీథింగ్ మీకు ఈ రిలేటెడ్ 1-on-1 కావాలని అనుకుంటే కనుక 9160425262 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, షీ విల్ అరేంజ్ ఎ కాల్ అండ్ మీరు డిస్కస్ చేయొచ్చు. కెన్ కిడ్స్ కంటిన్యూ మై ఎస్ఐపి ఆర్ షుడ్ దే హ్యావ్ టు స్టార్ట్ సెపరేట్ ఎస్ఐపి? మీరు ఇప్పుడే మీ కిడ్స్ పేరు మీద ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఒక గార్డియన్ బ్యాంక్ అకౌంట్ ఒకటి తీసుకుని మీరు వాళ్ళ పేరు మీద కంటిన్యూ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ అనేది. ఒక సర్టెన్ దాటిన తర్వాత 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చే వరకు మీరు చేస్తారు, వాళ్ళకి 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు చేసుకుంటారు. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ వాల్యూ, ఇన్ఫ్లేషన్ ఇక్కడ 2 థింగ్స్ మనం తీసేసాము. ఒకటి ఇన్ఫ్లేషన్, రెండోది ట్యాక్సెస్. దెర్ ఆర్ ట్యాక్సెస్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఆఫ్ 12.5% యాజ్ ఆఫ్ టుడే, అండ్ ఇన్ఫ్లేషన్ వచ్చేటప్పటికి 6-7% ఉంటుంది. బట్ దీస్ థింగ్స్ యూ డోంట్ నీడ్ టు కన్సిడర్ నౌ, కన్సిడర్ ఇట్ ఆఫ్టర్ అట్లీస్ట్ ఇన్వెస్టింగ్ ఫర్ సమ్ 10 ఇయర్స్. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంక్లూడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అసలు జీరో దగ్గర ఉన్నప్పుడే మనం ఇవన్నీ చూసుకుంటే కనుక వీ కాంట్ స్టార్ట్. బట్ యాజ్ యూ గైస్ ఆస్క్డ్ ఐ కెన్ షో.
సో షల్ ఐ షో ఆర్ లీవ్? ఓకే. సో ఇక్కడ 56 క్రోర్ అయింది కదా, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే ఎస్ పెట్టాను ఇక్కడ, ఇట్స్ 17 క్రోర్. ఇప్పుడు 17 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉంటే మీరు ఏమేమి చేయొచ్చో ఆఫ్టర్ 30 ఇయర్స్ మీ దగ్గర 56 కోట్ల రూపాయలు ఉంటే అవే చేయొచ్చు. దిస్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ మళ్ళీ పెడుతున్నా ఎస్ అనేది. ఒక 30 ఏళ్ళ తర్వాత 56 కోట్ల రూపాయలు ఉన్నా ఒకటే, ఇప్పుడు 17 కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఒకటే. దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అదర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీరే ట్రై చేయండి, సో దట్ యూ కెన్ పాస్ ఇట్ టు యువర్ కిడ్స్. ఓకే. సో ట్రేడింగ్ ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర, ఇంకా డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉన్నాయి. ఇది మనీ మేనేజ్మెంట్ పార్ట్. మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ హై టికెట్ కన్సల్టింగ్ అనేది ఒకటి ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. బ్యాచ్ అనేది ఇంకొక 3-4 డేస్లో స్టార్ట్ అవ్వాలి యాక్చువల్లీ. సో మేబీ మండే నుంచి స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా. యూ కెన్ జాయిన్ అండ్ టెస్ట్ ఇట్. సో ఇఫ్ యూ లెర్న్ సంథింగ్, మీరు దాన్ని మీ కిడ్స్కి పాస్ చేయొచ్చు. మీరేం నేర్చుకోలేదంటే వాట్ యూ విల్ పాస్? యా. సో థింక్ అబౌట్ ఇట్. నెక్స్ట్, హై టికెట్ కన్సల్టింగ్ నేను సూటబుల్ అవుతాను సార్, నేను ఒక టీచర్. గంగరాజ్ గారు ఎస్, బట్ మీరు ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి, ఎందుకంటే నాకు మొన్న 4 అప్లికేషన్స్ వచ్చాయి, 4 రిజెక్ట్ చేసాం. దే ఆర్ నాట్ సూటబుల్. సో మీ అప్లికేషన్ వస్తే తప్ప నాకు తెలియదు అది. జనరల్గా టీచర్స్ ఉన్నారు, చాలామంది టీచర్స్కి సూట్ అవుతుంది. హెచ్టీసీ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్లీ, ఇప్పటికే లేట్ అయింది, మండే నుంచి స్టార్ట్ అవ్వాలి. యా సునీల్ గారు, మీరు 9160425262కి మెసేజ్ చేయండి, హై టికెట్ కన్సల్టింగ్ సెషన్ అనేది మీకు ఇస్తారు. సో దెర్ ఈస్ ద రికార్డింగ్, మీరు అది కంప్లీట్ చేయొచ్చు. నిన్నే చేశాను యాక్చువల్గా, నేను ఈవినింగ్ 8 PM చేశాను హై టికెట్ కన్సల్టింగ్. నెక్స్ట్, ఇట్స్ మ్యూచువల్ ఫండ్. యా, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ యూ క్యాన్ డూ. అండ్ ఆల్రెడీ చాలామంది మన దగ్గర, సి ఐఎమ్ హ్యాండ్లింగ్ మోర్ దెన్ 200 crores ఆఫ్ వెల్త్ ఆఫ్ ద పీపుల్. సో you can do mutual funds. I think majority show. Okay, already showed. Wanted to choose trading, please guide. Sure. సో మీరు ఒకసారి అదే మన కస్టమర్ కేర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. నో కాస్ట్ ఈఎంఐ అన్నారు కదా సార్, అది ఎలా తెలుసుకోగలరా? ఈఎంఐ మీరు పెట్టుకోవచ్చు, ఎవ్రీ మంత్ మీరు పే చేస్తారు అండ్ ప్రోగ్రామ్లో జాయిన్ అవుతారు. సో యూజువల్గా నో కాస్ట్ ఈఎంఐ అయితే అదే ఉంటుంది. యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ, అండ్ రిగార్డింగ్ దిస్ సెషన్ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ ఫస్ట్ 10 క్వశ్చన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ అండ్ థింక్ వన్ మోర్ టైం. నేను ఇస్తా ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాం. టేక్ దిస్ స్క్రీన్ షాట్ అండ్ థింక్ టుడే అబౌట్ దిస్. టుడే ఈజ్ అ చిల్డ్రన్ డే, దట్ ఈస్ ద రీజన్ నేను ఈ సెషన్ అనేది తీసుకున్నాను. అండ్ అంతకుముందు ఈ సెషన్ ఎవరికి తీసుకోలేదు, ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టేకింగ్. ఓకే. సో take a screenshot of these questions and think, are you going in a right direction or not? If you going in a right direction, దాని మూలంగా మీ కిడ్స్కి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఇఫ్ యూ గో ఇన్ అ రాంగ్ డైరెక్షన్, దాని మూలంగా మీరు సఫర్ అవుతారు, మీ కిడ్స్ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో నా విష్ ఏంటంటే, యూ గోయింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్ అండ్ యూ బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ పాసింగ్ గుడ్ వెల్త్ టు యువర్ కిడ్స్. సో దట్ ఈస్ మై విష్, దట్ ఈస్ ద రీజన్ నేను ఈవెన్ తక్కువ మెంబర్స్ ఉన్నా కానీ ఈ సెషన్ తీసుకుంటున్నా. సో యా, I think you guys took the screenshot. Any other questions? So fine, please leave your feedback in this Trustpilot so that it will help me to reach more number of people. So I'm doing, see, ఈ సెషన్లో ఒక 1000 members ఉన్నా 10 members ఉన్నా సేమ్ కంటెంట్, రైట్? బట్ 1000 members ఉంటే ద మోర్ పీపుల్ విల్ రియలైజ్, ద మోర్ పీపుల్ దే వర్క్. లేదు అంటే కనుక నాకు టైం వేస్ట్ అండ్ మీకు బెనిఫిట్ ఏం లేనట్టే కదా. సో దట్స్ ఆల్. ఫైన్ దెన్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే. అండ్ సెలబ్రేట్ చిల్డ్రన్ డే విత్ యువర్ చిల్డ్రన్ అండ్ బీ హ్యాపీ అండ్ బై సమ్ టాయ్స్ ఆర్ వాట్ ఎవర్, మీరు వాళ్ళకి ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో అది బెస్ట్ కొనండి.
and try to understand that example, milk example and egg example. That is very much important. I want you to give quality of the life to your family, not quantity, quality of the life. Quality of the life ఇవ్వాలంటే you should work out of your comfort zone. ఓకే, సో వర్క్ చేయండి దాని రిలేటెడ్. ఎగ్స్ అండ్ మిల్క్ అనేది జస్ట్ స్మాల్ థింగ్స్, బట్ ద రియల్ థింగ్ ఈస్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ విజ్డమ్. ఓకే, అది ఇంప్రూవ్ అయితే ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి ఇంప్రూవ్డ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.